మన ప్రియుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామంలో మీకందరికీ శుభము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత వాక్యాన్ని ధ్యానించుట. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడము మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఈ ఆశీర్వాదాలు మనం ప్రతిరోజు అనుభవించి దేవుడు దీవెనలు నిండుగా మెండుగా అనుభవించులాగున దేవుడు మమ్మల్ని దీవించును గాక. దేవుడి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మనము ప్రకటన గ్రంథం స్మరణ యొక్క సంఘపు విషయాలు దేవుడు పరిశుద్ధ ఆత్మ రూపంలో యోహాను ద్వారా ప్రతి సంఘములో ఉన్నటువంటి మంచి చెడ్డలు ఏవే విషయాలు ఈ యొక్క సంఘాలలో జరుగుతున్నాయి, నేడు ఏ స్థితిలో ఉంటున్నాయి సంఘాలు అని తెలియచేయటానికే ఈ మంచి విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. స్మరణ గడిచిన కొన్ని విషయాలు మనము చూస్తూనే ఉన్నాం. స్మరణ ఈ పట్టణంలో దేవుడు ఎట్టి కార్యాలు చేశాడంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. కొన్ని బలహీనతలు ఈ యొక్క స్మరణలో ఉన్నాయి, కానీ వాటిలో ఉన్నటువంటి మంచి చెడులను కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ స్మరణ పట్టణము మొదటిగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి వాడును కడపటి వాడును చెప్పుచున్న సంగతులు, మృతునైతిని గాని మరలా బ్రతికిన వాడును అని చెప్తున్నాడు. ఏదంట? మొదటి వాడును కడపటి వాడును. అందుకే బైబిల్ అంటుంది, నేనే అల్ఫా ఒమేగా, ఆదిను అంతము నేనే ఉన్నాను. అలా యేసుక్రీస్తు గూర్చి చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వివరణ. ఆయన నేనే ఆదియు అంతమునే ఉన్నాను అంటాడు. అల్ఫా ఒమేగా నేనే అంటాడు. ఆయన చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని మనం గమనిస్తే సృష్టికర్తగాను, మరి తండ్రి దగ్గర నుంచి వచ్చిన కుమారుడిగాను, ఇప్పుడు మనతో ఉన్న పరిశుద్ధాత్మగాను మనకు కనిపిస్తాడు. అందుకే ఆదియు అంతమును అంటాడు. మొదటి వాడును కడపటి వాడును అంటాడు. అల్ఫా ఒమేగా అంటాడు. త్రిత్వం అనేది ఇందులో మనకు కనిపిస్తోంది. తర్వాత మనం గమనిస్తే మృతుడైతిని కానీ మరి తిరిగి బ్రతికి తిని, నేను మరలా బ్రతికి తిని అంటాడు. చనిపోయాడు యేసుక్రీస్తు, ఆయన మళ్ళీ బ్రతికి ఆరోహణమయ్యాడు, మళ్ళీ అవరోహణం అవుతున్నాడు. ఆయన పరలోకానికి ఎలా ఆరోహణమై వెళ్ళిపోయాడో అలాగే పరలోకం నుండి భూమి మీదకి అవరోహణం అవుతున్నాడు. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. బ్రతికి ఉన్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. మొదటిగా నేనే అల్ఫా ఒమేగా అంటాడు, నేనే ఆదంతం నేనే అంటాడు. మళ్ళీ తర్వాత నేను మరణించింది కానీ మళ్ళీ బ్రతికినే అంటాడు, నేను మీతో మాట్లాడుతున్నాను అంటాడు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే కేవలం సృష్టికర్తకు మాత్రమే అది సాధ్యం. సృష్టికర్త మాత్రమే దానిని చేయగలడు. సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా. ఆయన ఈ 7 సంఘాలలో చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫ్ఎస్సి సంఘాల్లో ఉన్నటువంటి మంచి చూశారు దేవుడు, ఆయన చెడు కూడా చూశాడు కదా. ఇదిగో నీ ప్రేమ తక్కువ, నువ్వు ప్రేమ నుంచి పడిపోయావు, ముందు నీకెంతో ప్రేమ ఉన్నది, ఇప్పుడు అది లేదు అంటున్నాడు. ఇక్కడ స్మరణకు వచ్చేకి ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి. 9వ వచనంలో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడే. యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు శ్రమలు అనుభవిస్తారా? చాలామంది యేసుక్రీస్తును నమ్ముకుంటే ఉద్యోగాల కొరకు దేవుని నమ్ముకుంటారు, ఇంకా వ్యాపారం కొరకు దేవుని నమ్ముకుంటారు, ఇంకా స్వస్థతల కొరకు దేవుని నమ్ముకుంటారు, ఇంకా ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్ముకుంటారు. సో బైబిల్ ఏం చెప్తుందంటే, ఇలా ఏదో ఒక దానిని ఆశించి దేవుని నమ్ముకోవటం అనేది సరైన విశ్వాసం కాదు.
దేవుణ్ణి దేవుడుగా తెలుసుకుంటే చాలు. అన్ని దేవుడు నీకిస్తాడు. దేవుణ్ణి దేవునిగా తెలుసుకున్నటువంటి మనిషికి ఏ కొదువ ఉండదు. అందుకే ఈ వాక్యం అంటుంది, యెహోవాను దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు. వారికి ఏ ధన్యుడు అంటే ఏమి కొదువ ఉండదు అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, నీవు శ్రమను అనుభవిస్తున్నావు. శ్రమ పడ్తివి. ఇంకా ఏమంట దరిద్రతను అనుభవిస్తీవి అంటాడు. శ్రమను అనుభవించారు, దరిద్రతను అనుభవించారు. కానీ నువ్వు ధన్యుడివి అంటున్నాడు. ధనవంతుడివి అంటున్నాడు దేవుడు. నీ దరిద్రతను, నీ యొక్క శ్రమను నేను చూసితిని అంటాడు. ఏమిటా శ్రమలు? ఎట్లా క్రైస్తవులు శ్రమ పడుతున్నారంటే, మొదటి శతాబ్దంలో నుంచి నేటి వరకు శ్రమలు క్రైస్తవులు అనుభవిస్తూనే ఉన్నారు. క్రైస్తవులు తిరుగుబాటు చేయలేరా? వారికి బలం ఉండదా? వారికి జ్ఞానం ఉండదా? కానీ క్రైస్తవులకు తిరుగుబాటు ఎందుకు చేయరు అంటే, క్రైస్తవులు వారి మన దేవుడు నేర్పిస్తున్నటువంటి మార్గం అది. అందుకే యేసుక్రీస్తు ఒక చెంప మీద కొడితే ఇంకొక చూపు చూపించమంటాడు. ఒక చెంప మీద పడితే ఇంకొక చెంప చూపించేది ఎందుకు? ఇక్కడ కూడా కొట్టు అని. అంత విధేయత. ఇంత విధేయతను ఎవరైతే చూపగలరు? యేసుక్రీస్తు ఆయన మార్గంలో నేర్పిస్తున్నది ఏంటంటే విధేయత. ఆయన మార్గంలో నేర్పిస్తున్నది ఏంటంటే లోబడుట. ఈ లోకము తరుముతూ ఉంటే పరిగెడుతూనే ఉంటారు అన్నట్టుంటుంది. అలాగే ఉంటుంది ఈ లోకం. మనల్ని ఎప్పుడూ హింసించడానికే ప్రయత్నం చేస్తారు. మన మీద అబద్ధంగా మాట్లాడటానికే, మన మీద హత్యా ప్రయత్నాలు, మన మీద దోపిడీలు, మన మీద అబద్ధ సాక్ష్యాలు ఇలా ఎన్ని జరిగినా కూడా ఆది నుంచి మొదటి శతాబ్దం నుంచి నేటి వరకు 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. ఇప్పటికీ కూడా దేవుడు తన సంఘాన్ని అనగా మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఎన్ని హత్యలు జరిగాయో, ఎన్ని మానభంగాలు జరిగాయో, ఎన్ని ఆస్తి దోపిడీలు జరిగాయో, ఎన్ని అక్రమాలు జరిగాయో, ఇవన్నీ కూడా శ్రమలే. అందుకే అని అంటాడు, నీ శ్రమలు నేను చూసితిని, నీ శ్రమ నేను చూసితిని. కింద ఒక మాట అంటాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును. ఎన్ని రోజులంట? 10 దినములు. 10 దినములు శ్రమ ఏమిటంటే మనము గమనిద్దాం. 10 దినములు ఎలా జరిగిపోతుందంట? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనం. 10 దినములు ప్రవచన ప్రకారము ఒక దినము ఒక సంవత్సరమునకు సమానము. ఏమంట? మీరు ఆ దేశమును చూచిన 10 దినములు లెక్క ప్రకారము 10 దినములకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరింపవలెను. 10 దినములు ఒక దినముతో దేనితో పోలుస్తున్నాడంటే సంవత్సరంతో పోలుస్తున్నాడు దేవుడు. ఒక దినమును సంవత్సరంతో. 10 దినములు ఎట్లంట? 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు ఎప్పటి కాలంలో వీళ్ళు ఈ శ్రమను అనుభవించారంటే క్రీస్తు మొదటి శతాబ్దం 300 సంవత్సరం నుంచి 314 సంవత్సరం వరకు. అది డయోక్లేషియన్ అనే ఈ రాజు, రోమారాజు. ఈ రోమారాజు క్రైస్తవులను బహుగా హింసిస్తారు. బహుగా హింసించినప్పుడు వీరంట ఆ ఇశ్రాయేలు ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆస్తుల్ని విడిచిపెట్టేసి పారిపోతారు. అక్కడ ఎన్నో హత్యలు జరిగాయి. ఆ సమయంలో ఎంతో మానభంగాలు జరిగాయి, ఎన్నో దోపిడీలు జరిగాయి. వారిని ఎత్తుకుపోయి బంధించారు. ఇన్ని చేసినా కూడా వారి విశ్వాసంలో ఎంత మాత్రము తొలగిపోలే. మనము మొదటి అధ్యాయంలో కూడా ఈ విషయాలే మనం గమనించాం. రోమీయులు వారిని బహుగా శ్రమపెట్టారు. ఆదిమ సంఘంలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని చాలా శ్రమలకు గురి చేశారు. మనము
ఇంకో విషయాన్ని కూడా మనం గమనిద్దాం. డయోక్లియస్ అనేన ఆ రాజు ఎలాంటి వాడంటే, ఎట్లాంటి కోపిష్టి ఎంతంటి కోపమే ఒకటే కాదు ఆయనకు. ఇంకోటేంటంటే ఎదుటి వ్యక్తి చనిపోతుంటే దాన్ని చూసి సంతోషించేవాడట. దీన్నేమనాలి మనం? శాడిజం అనాలో, మరి ఇంకేమనాలో మరి. ఎదుటి వ్యక్తి చనిపోతున్నప్పుడు, ఆ చనిపోతున్నటువంటి ఆ బాధను చూసి ఇతను సంతోషిస్తా ఉంటాడు. ఈ రాజు యొక్క గుణం అది. కానీ ఆ 300 సంవత్సరాలు, 313 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కాన్స్టంటైన్ అనే రాజొస్తాడు. ఆయన క్రైస్తవులకు విడుదల కలిగిస్తాడు. ఈ 10 సంవత్సరాల వాగ్దానమే ఆ మాట రెండో అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతుంది. 9, 10 వచనంలో చెప్పబడుతుంది. సో, మనం ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అనుకుంటున్నామంటే, దేవుడు ప్రవచనాన్ని చెప్పాడు. ఈ ప్రవచనం ఈరోజు నెరవేరుతోంది. ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా ఈ ప్రవచన గ్రంథం అంతా కూడా నెరవేరుతూ చివరికొచ్చింది. అందుకే మనం కడవరి దినాల్లో ఉంటున్నాం. మనం ఎలాంటి దినాల్లో ఉంటున్నామంటే, కడవరి దినాల్లో ఉంటున్నాం. దేవుని రెండవ రాకడకి అతి దగ్గరగా ఉంటున్నాం. కాబట్టే సంఘాలలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని మన విశ్వాసంలో మనం సోలిపోకూడదు. మన విశ్వాసంలో బలహీనులు కాకూడదు మనం. మన విశ్వాసంలో నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే శ్రమలు జరుగుతూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, శోధనలు వస్తా ఉంటాయి, నిందలు వస్తా ఉంటాయి, అవమానం జరుగుతూ ఉంటుంది. మరి చంపబడుతూ ఉంటాం. అయినా కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని చెప్పేది. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఈ లోకంలో మానవులకి, ముఖ్యంగా క్రైస్తవులకి, యేసుక్రీస్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తెలియకుండా ఏది చేయడు. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. మనకి ఆయనకి అన్నీ తెలియజేసేవాడు. రెండోది, ఆయనకు అన్నీ తెలుసు మనకేం జరుగుతున్నాయో. అందుకే మనం గమనించాలి. చివరి రోజుల్లో ఉన్న మనకు కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తది, కష్టం అనిపిస్తది, వేదన అనిపిస్తది. అయినా మనం ఓర్పు కలిగి జీవించటమే. అందుకే ఆయన అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును. నీ కష్టం ఏందో, నీ బాధ ఏందో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఏం లేదని. స్మరణ అన్న మాటకు అర్థం అంటే సువాసన కలది. స్మరణ అన్న పట్టణము ఎఫెసీ పట్టణానికి దాదాపు 50 కిలోమీటర్ల దగ్గరే ఉంది. ఎంత దూరం ఏం కాదు. ఆ ప్రాంతంలో, ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల గురించి దేవుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఎంత దూరంలో ఉందో, ఈ రోజు కూడా అంతే దూరంలో ఉంది, దగ్గరగా ఉంది సంఘాల యొక్క పరిస్థితి. చాలా దగ్గరగా. ఆ రోజుల్లో సంఘాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో అలాంటి పరిస్థితులకు అతి దగ్గరగా ఈరోజు సంఘాలు కూడా ఉన్నాయి. ఎఫెసీ సంఘంలో చూసాం కొన్ని విషయాలు. స్మరణలో మనం చూస్తున్నాము. ఈ పట్టణము పేదరికం అనిపించుకున్నది. ఎందుకంటే ఈ పట్టణము ఎన్నో దైవిక కార్యాలు చేస్తూ వచ్చాయి. ఇక ఈ పట్టణం అంతా మరి పేదరికమైన పట్టణం అయితే ఏం కాదు. ఇది దేవుని చేత ఆశీర్వదించబడింది. దేవుని యొక్క కృప కలిగినటువంటి పట్టణం అది. ఈ పట్టణం మీద ఎన్నోసార్లు దోపిడీలు జరిగాయి, ఎన్నోసార్లు భూకంపాలు జరిగాయి. మార్క్ అలియాజ్ అనే ఆయన మళ్ళీ 1922లో కట్టించాడు. అప్పటికి మరలా నాశనం చేయబడింది. ఇలా అనేక సార్లు యుద్ధము చేయబడింది దీని మీద, దోపిడీ చేయబడింది దీని మీద. ఇలా ఎన్నిసార్లు ఈ పట్టణము పాడైనప్పటికీ ఈ రోజుకి కూడా ఇది భూమి మీద సాక్షాత్మైనటువంటి పట్టణముగా ఉంది. ఇన్ని వేల సంవత్సరాలుగా, ఇన్ని పురాతన పట్టణాలు ఇది కూడా ఒకటి. అతి పురాతన పట్టణాల్లో ఇది కూడా ఒక పట్టణం. ఈనాటికి కూడా ఈ పట్టణము మనము భూమి మీద చూడగలుగుతాం. అందుకే ఈ పట్టణంతో దేవుడు అంటున్నాడు, ఆయనను నీవు ధన్యుడవు.
పేదరికము నీ పేదరికంని నేను చూస్తాను అంటున్నాడు. నీ దరిద్రతను నీ దరిద్రతను నేను చూస్తున్నాను, నీ శ్రమలు నేను చూస్తున్నాను, నీ దరిద్రతను నేను చూస్తున్నాను అంటున్నాడు. ఎందుకు దరిద్రత ఎందుకు వచ్చింది? ఆయన ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి దేవుని కొరకు ధారాళంగా ఇచ్చేవారు, దేవుని కొరకు పని చేసేవారు. దేవుని కొరకు ఆస్తులు సహితం వదులుకున్నటువంటి వారు వాళ్ళు. కానీ విశ్వాసంలో కోల్పోలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు అని. ఈరోజు మనం దేవుని కొరకు సమర్పించడానికి ఎంతవరకు సమర్పించగలము అనే అంశానికి వస్తే, మనం ఏమిస్తున్నామో అది మన మనస్సాక్షికి తెలియాలి. రేపు దేవుడు మనల్ని అడిగే ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనం దేవునికి ఏమి ఇస్తున్నాము అనేది దేవుడు మనల్ని రేపు అడిగే ప్రశ్న అది. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ను ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి భార్య పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఆస్తిపాస్తులను ఇచ్చాడు. ఎన్ని దేవుడు మనకి ఇచ్చినా కూడా మనం దేవునికి ఏమి ఇస్తున్నాము అనే దానిపై దేవుడు మనకు అడిగే ఒక ప్రశ్నకు మరి మనం దేవునికి సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ స్మరణ పట్టణము దేవుని కొరకు అన్ని వదులుకొని, కానీ విశ్వాసాన్ని మాత్రం వదులుకోలేదు వాళ్ళు. ఈరోజు ఏదైనా శ్రమ వచ్చిందంటే విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం నిమిత్తమే శ్రమ వస్తే అన్నీ వదులుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారా మనుషులు? ఈ సంఘం అదే కదా చేసింది. స్మరణ సంఘం ఏం చేసిందంటే దేవుని కొరకు, విశ్వాసం కొరకు అన్ని వదులుకున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ సంఘము 2021వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ సంఘము దేవుని కొరకు ఏమి వదులుకోగలదు? దేవుణ్ణే వదిలిపెట్టగలదు, ఏమి వదలదు. అన్నిటిని ఉంచుకొని దేవా నువ్వు వద్దయ్యా, నువ్వు పోతే మాకు ఇవన్నీ పోతాయి అని చెప్పేసి, ఉద్యోగం పోతుంది నువ్వు ఉంటే మాకు రేషన్ రాదు, నువ్వు ఉంటే మాకు రిజర్వేషన్లు రావు, నువ్వు ఉంటే మాకు ఇవేవి రావు ఈ లోకంలో, కాబట్టి నువ్వు పక్కన ఉండు అని చెప్పి దేవుని పక్కన పెడతారు. అది ఈనాటి సంఘ పరిస్థితి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దరిద్రతను నేను చూసి తిని. మంచి సాక్షి చెప్తా ఉన్నాడు. ఏమనంట 9వ వచనంలో, అయినను నీవు ధనవంతుడివి. చూసారా? మనిషి సంపాదించుకునే ధనము ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ దేవుడు ఇచ్చే ధనము శాశ్వతమైన ధనం. దేవుడిచ్చే ధనానికి నీవు ఆకర్షితుడు అయితే, ఆయన ధనం నిన్ను ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుంది అంటే పరలోకానికి తీసుకుని వెళ్తుంది. శాశ్వతమైనటువంటి జీవితానికి తీసుకుని పోతుంది ఆ ధనం. ఒకసారి మనము బైబిల్లో గమనిద్దాం. ఏంటంట వాళ్ళు ఏం చేశారంట చూద్దాం. కొరింథీ దరిద్రుడవై ఉండియు అనేకులకు, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము, దరిద్రుడవై